ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించినటువంటి న్యూసు. అదేంటంటే టీజీఎల్ఐ. ఇంతకుముందు మనం దీన్ని టీఎస్జీఎల్ఐ అని చెప్పేవాళ్ళు, దాన్ని టీజీఎల్ఐ అంటున్నారు ప్రస్తుతానికైతే. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వయసు 56 సంవత్సరాల లోపల వాళ్ళ ప్రీమియంని పెంచుకొని దానికి సరిపడే బాండ్స్ పొందే అవకాశం ఉంటుంది. అలా ప్రీమియమ్స్ కడుతూ కూడా కొంతమంది అయితే ఇప్పటి వరకు వాళ్ళ బాండ్స్ అయితే పొందలేదు. అలాంటి వారికైతే ఎటువంటి ప్రయోజనాలు రావు. వాళ్ళ అమౌంట్ కట్టిన అమౌంట్ కూడా సస్పెన్స్ అమౌంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రయోజనాలు ఏమీ రావన్నమాట. సో అలాంటి వారి కోసం ఒక పత్రికా ప్రకటన ద్వారా వారి కోసం ఈ సర్క్యులర్ అనేది జారీ చేసినారు. ఎవరైతే అమౌంట్ కట్ అవుతుందో వాటికి సరిపడా బాండ్స్ ఉన్నాయో వాళ్ళకి అన్ని ప్రయోజనాలు అందుతాయి. అలాగే ఇప్పటి వరకు చాలామంది ఉద్యోగస్తులు ఇలాంటి బాండ్స్ని ఇంకా పొందలేదు. అందుకు వాళ్ళు తొందరగా ప్రతిపాదన పత్రాలు సమర్పించి తగిన బాండ్లు పొంది ఆ ప్రయోజనాలన్నింటినీ చేసుకోండి అని చెప్తున్నారు. ఇలా ఎవరికైతే బాండ్స్ రాలేవో వాళ్ళ అమౌంట్ అనేది సస్పెన్స్ ఖాతాలోకి వెళ్తుంది. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా, రిటైర్మెంట్ అయినా వాళ్ళ అమౌంట్ అనేటిది, వాటి ప్రయోజనాలు అనేటివి రావు. మీకు ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో ఆ అమౌంట్ కట్ అయిన అమౌంట్ కూడా రావడానికి కూడా మళ్ళీ మీరు ఆఫీసులో చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో అలా కాకుండా వెంబడే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఇప్పటికీ అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ ప్రపోజల్ ఫామ్స్ నింపేసి పంపించినట్టయితే మీకు వచ్చిన టీహెచ్ఎల్ నెంబర్ను ఐఎఫ్ఎంఎస్ యొక్క అకౌంట్లో మాస్టర్స్ దాంట్లో అప్లోడ్ చేసుకోండి అని చెప్పి అయితే చెప్తున్నారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులు ఇప్పటి వరకు వాళ్ళు బాండ్స్ అప్లై చేసుకున్న కారణంగా వాళ్ళకైతే ప్రయోజనాలు రావట్లేదు. ఆ కారణంగా కార్యాలయం అయితే ఈ పత్రిక ప్రకటన ఇచ్చింది. అందుకోసమని ప్రతి ఒక్క ఉద్యోగి వాళ్ళ యొక్క ప్రయోజనాలకు రావాలంటే దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే అష్యూర్డ్ అమౌంట్ ఉందో దాని మీద బోనస్ వస్తుంది. మనకు ₹1,00,000 కడితే కనీసం ₹3,00,000 అనేది బోనస్ రూపంలోనే వస్తుంది. సో ఇంతటి ప్రయోజనం ఉన్న దీనికి సంబంధించింది అయితే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా దాన్ని మళ్ళొకసారి చెక్ చేసుకొని ఏదైతే బాండ్స్ మీకు లేవో ఆ బాండ్స్ కోసం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బాండ్స్ వచ్చిన తర్వాత ఐఎఫ్ఎంఐఎస్ అకౌంట్లో వచ్చేసి ఉద్యోగుల పోర్టల్ నందు జాబితాలో అప్లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. సో ఇది ఇంపార్టెంట్ విషయం, అందరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను.